క్రీస్తు నామమున యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన వారము అలాగే ఈ వారము మనము గింజల గురించి విత్తనాల గురించి వాక్యాన్ని వింటూ ఉన్నాం. పోయిన వారం ఏమన్నారు వాక్యంలో? విత్తువాడు అంటే రైతు విత్తనాలు చల్లడానికి ఆయన అలా వెళ్తూ ఉన్నాడు. విత్తనాలు పొలంలో చల్లుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో పడ్డాయి. మరి ఈ విధంగా ఈ యొక్క ఉపమానము ద్వారా యేసు ప్రభు పరలోక రాజ్య సందేశాలను మనకు నిర్మిస్తూ ఉన్నారు. మరి మనము ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి, లేదా మన యొక్క జీవితము ఎలాంటి నేల వలె ఉండాలి అంటే సారవంతమైన నేల వలె ఉండాలి. సారవంతమైన నేల 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించింది. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు మన హృదయం ఎలా ఫలించాలంట? 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలి. అప్పుడు మాత్రమే కదా విన్న వాక్యానికి అర్థం అనేది ఉంటుంది. అంటే వాక్యం ఎప్పుడు కూడా శక్తివంతమైనది కదా, విత్తనము ఫలించే శక్తి దానిలో కలిగి ఉంటుంది. అలాగే వాక్యంలో కూడా ఎంతో శక్తి మహిమ అనేది దాగి ఉన్నది. మరి ఇప్పుడు అది ఫలించాలి అంటే దేని మీద ఆధారపడ్డది? నేల మీద ఆధారపడి ఉంది. నేలను బట్టి విత్తనము ఫలించింది. అలాగే వాక్యం ఫలించాలి అంటే మన హృదయము కూడా కదా దేవునికి అనుకూలంగా ఉండాలి. వాక్యం ఫలించే విధంగా మన హృదయము అనేది ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరు, మరి దానిని మనము పోయిన వారం విన్నాం. మరి ఈ రోజున వాక్యంలో గోధుమ గింజలు అలాగే కలుపు గింజల గురించి వాక్యాన్ని చూస్తున్నాం. అందరూ కూడా ఇప్పుడు చేలల్లో విత్తనాలు వేస్తూ ఉన్నారు. మరి మంచి విత్తనాలు చల్లుతారా, కలుపు విత్తనాల్లో చల్లుతారా? మంచి విత్తనాలు చల్లుతారు. అందులో కూడా మంచి గ్రేడ్ ఉన్న విత్తనాలు మాత్రమే పొలంలో చల్లడానికి ఎవరైనా కానీ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరు కూడా కలుపు గింజలు అనేది చల్లరు. అలాగే ఒక రైతంట తన యొక్క పొలంలో గోధుమ గింజలు ఆయన చల్లాడు. కానీ అనుకోకుండా ఏం జరిగింది? గోధుమ గింజలతో పాటు కలుపు గింజలు అంటే కలుపు మొక్కలు కూడా అవి వస్తూ ఉన్నాయి. తన యొక్క సేవకులు అంటున్నారు, ఇదేంటండి గురువు గారు, మన యొక్క పొలంలో మీరు చెల్లింది గోధుమ గింజలు కదా, ఈ కలుపు గింజలు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకని కలుపు మొక్కలు వస్తూ ఉన్నాయని చెప్పేసి అడిగినప్పుడు ఇది శత్రువు చేసిన పని అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆ విత్తనాలు చెల్లిన రైతు ఎవరు? యేసు ప్రభువు దేవుడు కదా, యేసు ప్రభువు దేవుడు. ఇప్పుడు రైతు తన యొక్క పొలంలో మంచి విత్తనాలు చల్లిన విధముగా దేవుడు కూడా ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మంచినే ఆయన చేస్తూ ఉంటాడు. దేవుడు మంచినే చేస్తూ ఉంటాడు. దేవుడు చెడు చేస్తాడా? దేవుడు హాని చేస్తాడా? దేవుడు కీడు చేస్తాడా? కీడు హాని చెడు అని దేవుడు ఎప్పుడు కూడా చేయడు. ఎందుకని? దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మంచినే లోకంలో అయినా మరి పెంపొందిస్తూ ఉంటాడు. మనము 34వ కీర్తన 8వ వచనం చదువుతూ ఉన్నాం. 34వ కీర్తన 8వ వచనము, ప్రభువు ఎంత ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకొనుడు, ఆయనలో ఎరగలేని వాడు ధన్యుడు. పాత వర్షంలో ఉంది, ప్రభువు ఎంత మంచివాడో కదా రుచి చూసి తెలుసుకోండి. మీరే తెలియదు ప్రభు ఎంత మంచివాడో రుచి చూసి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో ఉంటుంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అని. ప్రభు ఎంత మంచివాడు మనము ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి. ప్రభు ఎప్పుడు కూడా మంచివాడిగానే ఉన్నాడు. మరి మంచి దేవుడు ఎప్పుడు కూడా మంచి కార్యాలయ లోకంలో చేస్తూ ఉంటాడు, లేదా మంచిని ఆయన సృష్టిస్తూ ఉంటాడు. మరి లోకంలోనికి చెడు ఎలా వచ్చింది, లోకంలోనికి పాపం ఎలా వచ్చింది, లోకంలోనికి శాపం ఎలా వచ్చింది,
ఎవరి ద్వారా? అవ్వ ఆడముల ద్వారా. ఆదిలో అర్ధరంగులు సృష్టించిన తర్వాత దేవుడు అన్నాడు, చాలా బాగా ఉంది, చాలా బాగుగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి దేవుడు సంతోషపడ్డాడు. కానీ ఆ యొక్క మంచిలోనికి ఏమొచ్చిందంట? చెడు అనేది వస్తూ ఉన్నది. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరు, అవ్వ ఆదాముల ద్వారా ఈ చెడు అనేది లోకానికి వచ్చింది. మరి దేవుడు చెడును సృష్టించాడా? చెడును ఆదాములో ఉంచాడా? లేదు. మరి ఎక్కడి నుండి వచ్చింది? సర్పము నుండి. సర్పము వారిని శోధించింది. అయితే సర్పం అంటే సర్పం మాట్లాడిద్దా? అంటే ఈ శోధన ఎక్కడి నుండి వచ్చింది? చెడు ఎక్కడి నుండి వచ్చింది? సాతాను మనిషిగా వచ్చాడా? మనము కరుణమయుడు దయమయుడు సినిమాలో చూస్తూ ఉంటాం కదా. యేసుప్రభువును శోధించడానికి 2 కొమ్ములు పెట్టుకొని నల్లగా కదా ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. కానీ సాతాను అలా వస్తాడా? లేదు. సాతాను ఎక్కడి నుండి వస్తాడు? ఎలా వస్తాడు? ఎలా? సాతాను బయట నుండి వస్తాడా? ఎక్కడి నుండి వస్తాడు? మనలో నుండే కదా, మన హృదయంలో నుండే ఆయన సాతాను మనలను శోధిస్తూ ఉంటారు. ఆదాములో కూడా అబాధంలో కూడా మరి సాతాను లోపల నుండే శోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు చెప్పినట్టుగా ఆ సంస్థలు సృష్టించి మీరు ఏ చెట్టు పండైనా తినవచ్చు, కానీ ఈ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కానీ ఏం చేశారు వీళ్ళు? అదే ఆకర్షణీయంగా ఉంది అని చెప్పేసి వద్దు అన్నదే కావాలని చెప్పేసి దాని దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఆ చెట్టు పండును కోసుకొని తింటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, వారికి స్వేచ్ఛ ఉందన్నమాట. ఇది తినవచ్చు, తినకుండా ఉండొచ్చు, తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఆ నిర్ణయం ఎవరి మీద ఆధారపడ్డది? వాళ్ళ మీదనే ఆధారపడ్డది. కోసుకొని తినొచ్చు, తినకుండా అయినా వేరే కాయలు తీసుకొని కోసుకొని తినొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడు వద్దు అన్నదాన్ని వాళ్ళు కోసుకొని తింటూ ఉన్నారు. ఎలా అంటే వారిని ఆ విధంగా ఆ శోధన వారికి కలుగుతూ ఉన్నది. అది బయట నుండి కాదు, వారి యొక్క అంతరాత్మలో ఉండే, వారి హృదయంలో ఉండే ఈ శోధన అనేది కలుగుతూ ఉన్నది. మరి ఆ విధంగా శోధనకు వెళ్ళిపోయేవారు వారు తినవద్దు అన్న పండు కోసుకొని తిన్నారు. మరి పాపము, శాపము, మరణం అనేది లోకానికి వస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి దేవుడు అంతటిని కూడా మంచిగా సృష్టించాడు. కానీ మనిషిలో ఉన్న స్వేచ్ఛ స్వతంత్రం అనేది ఏ విధంగా చెడును లోకానికి తీసుకుని వస్తూ ఉన్నది. మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ఎలా ఉంటారు? చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా కదా, చాలా ఆకర్షణీయంగా వారు ఉంటారు. కానీ ఎదుగుతున్న కొద్దీ వారిలో అన్ని చెడు గుణాలు కూడా వారిలోనికి వస్తూ ఉంటాయి. దేవుడు అందరూ కూడా తన పోలికలో సృష్టించుకొని మంచి గుణాలను మన అందరికి కూడా ఇచ్చాడు. కానీ ఏక కలుపు గింజల వలె మనలో చెడు గుణాలు అనేవి ఈ లోకాన్ని బట్టి, లోక ఆదర్శాలను బట్టి, లోక ఆశల కోరికలను బట్టి, లోక వ్యామోహాలను బట్టి మనకు లోపల వస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరూ గుర్తుంచుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా మంచివాడు కదా. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడిగా ఉన్నాడు. ఆయన మంచిని మాత్రమే చేస్తూ ఉంటాడు. 136వ కీర్తన 136వ వచనం చూడండి. 136వ కీర్తన 1వ వచనము. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు ఎలాంటి వాడంట? ప్రభువు మంచివాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మీరు వందనాలు అర్పించడని చెప్పేసి మరి దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి మంచి దేవుడు చెడును సృష్టించడు. కానీ చెడు అనేది మన ద్వారా లోకంలోనికి వస్తూ ఉన్నది. మరి ఆ శత్రువు ఎవరు అంటే మనలో ఉన్న సాతాను. అంటే మనలో మంచి అనే చెడు అనేది రెండు ఉంటాయి కదా. మంచి చేయమని చెబుతూ ఉంటుంది, చెడు చేయమని చెబుతూ ఉంటుంది. మరి ఈ విధంగా కలుపు గింజల వలె మనలో చెడు అనేది మనలో నుండి బయటకు వస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరు, ఇప్పుడు ఈ విధంగా పొలంలో గోధుమ మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మీరు ఏం చేస్తారా? వాటిని పెరగనిస్తారా? ఏం చేస్తారు? వాటిని తీసేస్తారు. ఇక్కడ సేవకులు పెరుగుతూ ఉన్నారు. అయ్యా, ఈ రెండు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా, నేను వెళ్ళి కలుపు మొక్కలు తీసేయమంటారా
అని అడుగుతూ ఉన్నారు. మనం తీసివేస్తాం, తీసివేయమా? మనం తీసేస్తాం. డబ్బులు ఇచ్చి మరి మనము కదా కూలీలను పెట్టుబడి మనము ఆ కలుపు మొక్కలు అనేవి తీసివేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ యొక్క కలుపు మొక్కలు మిగతా మొక్కలు అంటే మంచి మొక్కలని నాశనం చేస్తూ ఉంటాయి. ఆ యొక్క బలం మొత్తం, సారం మొత్తం కూడా పీల్చుకుంటాయనే ఉద్దేశంతో మనము తీసివేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రైతు ఏమంటున్నాడు? లేదు లేదు, మీరు వాటిని పెరిగేయద్దు, వాటిని తీసేయొద్దు, వాటిని కూడా పెరగనివ్వండి అని అంటూ ఉన్నాడు. ఎందుకని రైతు ఈ విధంగా అంటున్నా అంటే ఇక్కడ రైతు అంటే ఎవరు? దేవుడు అంటున్నాడు కదా. మనము ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఇద్దరు ఉంటారు. మనం ఏం చేసుకుంటూ ఉంటాం? చెడ్డవారు నాశనం కావాలి, చెడ్డవారు చనిపోవాలి, చెడ్డవారికి హాని కలగాలి, చెడ్డవారికి కీడు కలగాలని చెప్పేసి అందరం కూడా ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం ఆ విధంగా అనుకుంటాడా? దేవుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు దేవుడు కదా? చెడ్డవారు మంచిగా మారాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అంటే ఆయనలో ఏముంది? ఆయనలో ఆయన ఓర్పు ఉంది, సహనం ఉంది. దేవునిలో ఓర్పు సహనం అనేవి ఉన్నాయి. ఇదిగో వాటిని పెరగవద్దు, వాటిని అవి పంటకాలం వచ్చేంత వరకు అంటే కోతకాలం వచ్చేంత వరకు వాటిని పెరగనివ్వండి అని అంటున్నారు. కోతకాలము వచ్చేంత వరకు అని. ప్రియమైన సహోదరి సహోదర, కోతకాలం అంటే అంత్యకాలము, అంత్య దినాలు, తుది దినాలు, తీర్పు రోజు వచ్చేంత వరకు వాటిని ఉండనివ్వండి, వారిని ఉండనివ్వండి అన్న విధంగా మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు ఎందుకని ఓర్పుతో సహనంతో ఉన్నారు? చెడ్డవారు మంచివారిగా మారతారు అనే ఉద్దేశం. మరి మారతారా? చెడ్డవారు మంచివారుగా మారతారా? మంచివాళ్ళు చెడ్డవాళ్ళగా మారతారా? మారతారా? మారతారు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారతారు, మంచివాళ్ళు చెడ్డవారిగా మారతారు. అంటే సమయాన్ని బట్టి ప్రజలు మార్పు చెందుతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు మనం నిర్ణయిస్తాం వాళ్ళు చెడ్డవారా మంచివారా అని కదా. మనమే నిర్ణయిస్తాం వాళ్ళు చెడ్డవారా మంచివారా అని చెప్పేసి. మన యొక్క అనుకూలతను బట్టి కదా, మనకి ఇష్టమైన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేసినా కానీ మంచే కదా, వాళ్ళు ఏం చేసినా రైట్. మనకు ఇష్టం లేకపోతే వాళ్ళు ఏం చేసినా రాంగ్, వాళ్ళని ఏం చేసినా తప్పు కదా. ఉదాహరణకు ఒకసారి ఒక ఊర్లో ఒక అత్త ఉందంట. అత్త ఆమెకి అంటే కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పెళ్ళైంది, కూతురికి పెళ్ళైంది. వాళ్ళు వేరే వేరే లోపల ఉన్నారు. పక్కింటి ఆవిడ వచ్చి పక్కింటి ఆవిడ అడిగిందంట, వదిన ఈ మధ్య నువ్వు మీ కొడుకు దగ్గరికి వెళ్ళావు కదా, ఎలా ఉన్నారు మీ కొడుకు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అని చెబుతుందంట, మా కోడలు దయ్యాలి, మా ఉదయం సరే ఉదయం తొందరగా లేవదు, మా అబ్బాయి టీ చేసుకుని వచ్చి ఇస్తే అప్పుడు లేసిద్ది. ఇప్పుడు ఆమె సగం పనులు చేయాలి, మా అబ్బాయి సగం పనులు చేయాలి, అది దయ్యాలి, మంచిది కాదని చెప్పేసి చెప్పిందంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళింది. కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడేం జరుగుతుందంటే ఇట్లే వాళ్ళ అల్లుడు ఉదయాన్నే లేవడము, టీ పెట్టడము, కూతురికి ఇవ్వడము కదా, పనులన్నీ కూడా చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇక ఆమె అడిగింది, మీ కొడుకు మీ యొక్క కూతురు అల్లుడు ఎలా ఉన్నారు అంటే, మా అల్లుడు బంగారము నా యొక్క కూతురు లేవకముందు టీ చేసుకుని వచ్చి ఇస్తూ ఉన్నాడు, సగం పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మరి అల్లుడి గురించి గొప్పగా చెబుతుంది కదా. ఇద్దరు చేస్తే ఒకటే, కానీ అక్కడ ఎవరు? అక్కడ కోడలు, ఇక్కడ కూతురు. ప్రియమైన సహోదరులారా, మరి ఈ విధంగా అంటే కొన్నిసార్లు మనల్ని బట్టి మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరిది లోపము? అత్తలోనే కదా లోపం అనేది ఉన్నది. ప్రియమైన సహోదరులు, అలాగే కొన్నిసార్లు మనము నిర్ణయాలు చేస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా బట్టి మనము నిర్ణయాలు చేస్తూ ఉంటాము. అందుకోసమని ఇక్కడ రైతు ఏమంటుందంటే, లేదు మీరు వాటిని పెరిగేయద్దు, చివరి వరకు ఉంచండి, అవి ఆ పంటకాలం వచ్చేంత వరకు ఉంచండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మన నిర్ణయాలు అనేవి చాలా తప్పు అవుతూ ఉంటాయి.
దేవుడు కూడా నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చెడ్డవారు మంచివారుగా మారతారనే ఉద్దేశంతో. మరి మారిన వారు ఎవరైనా ఉన్నారా? మరి చాలా మంది ఉన్నారు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారిన వారు ఉన్నారు. ఎవరున్నారు? చెడ్డవాళ్ళు మంచివారుగా మారిన వాళ్ళు బైబిల్లో ఎవరు? సౌలు మంచి ఉదాహరణ. సౌలు కదా, ఆయన క్రైస్తవులను క్రీస్తుని విశ్వసించిన వారిని హింసిస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు. కానీ అలాంటి అతను ఏమయ్యాడు? మార్పు చెందాడు, మారు మనసు పొందుకున్నాడు, హృదయపూర్వకం చెందాడు. అలాంటి హింసించిన సౌలు తను యేసుక్రీస్తుకి గొప్ప స్వార్థకుడిగా, గొప్ప సాక్షిగా మారుతూ ఉన్నాడంటే మార్పు అనేది తప్పకుండా మనిషిలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు ఉందాము, ఎదురు చూద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మన సహోదరి సహోదరు, అలాగే మనకు తెలిసిన అగస్టిన్ గారు ఆయన ఒక బిషప్ అయ్యాడు, తర్వాత పునీతుడయ్యాడు. తన తల్లి తన మార్పు కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? ఆయన తల్లి పేరు తెలుసా? మౌనికమ్మ. పునీత మౌనికమ్మ. ఆమె 18 సంవత్సరాలు అగస్టిన్ గారి కోసం ప్రార్థన చేస్తున్నది. యవన ప్రాయంలో ఆయన చెడు తిరుగుతూ, చెడు సహవాసాలు చేస్తూ, ఇష్టమైన కార్యాలు చేస్తూ, దేవుడి విరుద్ధంగా జీవిస్తూ తను దేవుడికి దూరమైపోతున్న సమయాలలో 18 సంవత్సరాలు ఆమె కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేసింది. మరి అగస్టిన్ గారు మార్పు చెందారు, మారు మనసు పొందుకున్నారు. తను గురువు అయ్యాడు, బిషప్ అయ్యాడు, తర్వాత పునీతునిగా కూడా తను అభిషేక పట్టాలు పొందుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మార్పు అనేది వస్తుంది. అందుక ఏ దేవుడు కూడా మనిషి యొక్క మార్పు కోసం, పాపుల యొక్క మార్పు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. నిరీక్షణ కలిగి, ఓర్పు సహనము కలిగి. ఎందుకంటే దేవుడు కరుణామయుడు. 103వ కీర్తన 8వ వచనం చూడండి. 103వ కీర్తన 8వ వచనం. ప్రభువు కరుణామయుడు, దయాపూర్వుడు, దీర్ఘశాంతుడు, ప్రేమ నిధి. ప్రభువు కరుణామయుడు, ఎప్పుడు కూడా కరుణతో, జాలితో, దయతో నిండి ఉండేవాడు, శాంతంగా ఉండేవాడు, ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తూ ఉండేవాడు. నా పిల్లలు ఎక్కడైనా మార్పు చెందుతారా అని చెప్పేసి ప్రియమైన సహోదరు. కాబట్టి మరి ఈ విధంగా రైతు ఆ పంట కాలం కొరకు ఎదురు చూస్తూ విధంగా దేవుడు కూడా మన మార్పు కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు చిన్నవాడు మార్పు చెందాడా కదా, మారు మనసు పొందుకున్నాడు. దేవుడు చిన్నవాడు కూడా కదా, తండ్రి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ చిన్ని తనయా, నీ శ్రమనే ననయా, నీ తండ్రి ప్రేమను కనలా, నీ ఇంటికే తిరిగి రాగా. ఓ చిన్ని తనయా, నీ పెళ్లి శ్రమనే ననయా, నీ తండ్రి ప్రేమను కనలా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదురకాయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గురువు చిన్నవాణి యొక్క తండ్రి ఆ యొక్క చిన్నవాణి కోసం, తన కుమారుల కోసము మరి ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే మన యొక్క మార్పు కోసం, మారుమనసు కోసం, హృదయపూర్వకత కోసము మన యొక్క తండ్రి అయిన దేవుడు కూడా ఆ విధంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమైనా సహోదరులారా, కాబట్టి మరి ఎవరు కూడా మనం కోరుకోవాలంటే చెడ్డవారు నశించాలని కోరుకుంటా, కానీ దేవుడు మాత్రం వాడు మార్పు చెందాలి అని చెప్పేసి, ఇంకా కలుపు గింజలు కూడా మంచి గింజలుగా మారతాయేమో అని రైతు ఎదురు చూసిన విధంగా మరి చెడ్డవారు మంచివారుగా మారాలని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో. ప్రియమైన సహోదరులారా, మరి ఆ యొక్క కోతకాలం, మనకి అంత్యకాలం రాకముందే మనం ఏం చేయాలంటే మనము మార్పు చెందాలి. దేని నిమిత్తమై? పరలోక రాజ్యము చేరడం కోసం, తండ్రి వద్దకు చేరడం కోసం. ఇక
చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఆ ఉపమానాన్ని విన్న తర్వాత ఇక శిష్యులు యేసుప్రభుని అడుగుతూ ఉన్నారు. యేసుప్రభుని అడుగుతూ ఉన్నారు, ఇదిగో దాని యొక్క అర్థం ఏంటి అని చెప్పేసి మరి చక్కగా యేసుప్రభు వివరిస్తూ ఉన్నారనమాట. ఇదిగో రైతు అంటే విత్తనము గోధుమ గింజలు చెల్లింది ఎవరు? యేసుప్రభువు. కలుపు గింజలు చెల్లింది ఎవరు? సాతాను, శత్రువు. అలాగే మరి కోతకాలం అంటే అంత్యకాలము, పనివాళ్ళు దేవదూతలు. ఇక పంట పొలము ఈ ప్రపంచము, అలాగే మన జీవితం, మన యొక్క హృదయం కూడా ఆ యొక్క పంట పొలము. ఇప్పుడు ఇక ప్రపంచం అంటే అన్ని ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన హృదయంలో కూడా మంచి చెడు రెండు కూడా ఉంటాయి ప్రియమైన సహోదరి సహోదరు. మరి మనము దేనిని మనం విధేయించాలి, దేనిని మనము త్రోసివేయాలి. మంచిని మనం విధేయించాలి, మంచిని మనం చేస్తూ ఉండాలి, చెడును మనము విస్మరిస్తూ ఉండాలి, చెడును మనము వదిలిపెడుతూ ఉండాలి. అప్పుడే మనము 30 60 100 మంచికి ఫలించగలుగుతాం. మనలో చెడు అనేది ఉండకూడదు, మనలో ఉండకూడదు. కేవలము మంచి మాత్రం మనలో ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నారు. మరి ఈ అర్థాన్ని వాళ్ళు అడుగుతున్న సమయంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం చదవండి. 36. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. యేసు ఏం చేస్తున్నాడంట? జనసమూహాన్ని విడిచిపెట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి వాటి యొక్క అర్థాన్ని అడుగుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా కొన్ని దేవుని యొక్క పరమరహస్యాలు తెలియాలి అంటే, దేవుని యొక్క అద్భుత శక్తి మనకు తెలియాలంటే, దేవునికి అనుభూతి మనం పొందుకోవాలి అంటే, దేవునికి మహత్యాన్ని మహిమను మనం చూడాలంటే మనం ఏం చేయాలంట? ఏకాంతముగా దేవుడితో గడపాలి. మనము దేవుడితో గడపాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళు చూడండి, యేసులో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జనంలో ఉన్నప్పుడు కాదు, అలజడిగా ఉన్నప్పుడు కాదు, అందరు గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కాదు కదా, ఏకాంతంగా ఆయన ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రశాంతంగా ఆయన దగ్గర కూర్చొని అడుగుతున్నారు, అయ్యా మాకు దీనికి అర్థాన్ని వివరించని చెప్పేసి. అలాగే మనము కూడా ఏకాంతంగా దేవుడితో గడపాలి. మరి మనం ఎన్ని గంటలు దేవుడితో గడుపుతూ ఉన్నాం? మనకు రోజు ఎన్ని గంటలు? 24 గంటలు కదా, 24 గంటలు. అందులో మనం పడుకునేది ఎన్ని గంటలు? 8 అవర్స్ కదా, 8 గంటలు పడుకుంటాం. ఇంకా 8 గంటలు పనికి వెళ్తూ ఉంటాం. ఇంకా 8 గంటలు పనికి కానీ స్కూల్కి కానీ వెళ్ళి వస్తూ ఉంటాం. ఇంక 8 గంటలు ఏం చేస్తున్నాం? ఇంక 8 గంటలు ఖాళీ కదా. మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఒక పక్క సెల్ ఫోన్, ఇంకో పక్క టీవీ ఉంటుంది, ఇంకో పక్క మనతో మాట్లాడడానికి చాలా మంది ఉంటారు. ఒక్క గంట అయినా మనం దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నామా? లేదా దేవుడి వాక్యం చదువుతూ ఉన్నామా? దేవుడి వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నామా? 8 గంటల్లో 1 గంట అయినా, ఒక అర్ధ గంట అయినా రోజులో 24 గంటల్లో మనం ఎంతసేపు దేవుడితో గడుపుతూ ఉన్నాం, దేవుడి వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన మదర్ తెరెసా గారు, ఆమె రోజుకి 1 గంట దేవుని మందస్సం ముందు ఆమె కూర్చునేదంట, ప్రార్థన చేస్తూ ఉండేది. మిగతా అనేక గంటలు పనిచేయడానికి ఆయన మందస్సు నుండి ఆమె శక్తిని బలాన్ని పొందుకుంటూ ఉండేదంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఎంతసేపు దేవుడి కొరకు ఆ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాము? మరి ఎంతసేపు మన వాక్యాన్ని చదువుతూ ఉన్నాము? ఎంతసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము? ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఇదిగో మనం ఏకాంతంగా దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు, అనేక మర్మాలను, అనేక రహస్యాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో పసిబిడ్డల కన్నా దేవుడు చాలా విజ్ఞానాన్ని వారికి తెలియజేస్తూ ఉంటాడు, చాలా జ్ఞానాన్ని వారికి నేర్పిస్తూ ఉంటాడు. అలాగే మనము కూడా ఆయన దగ్గర పసిబిడ్డల వల్ల మనం ఉంటే ఆయన మనకు చాలా రహస్యాలను మనకు తెలియజేస్తాడు. ఆయనకు ప్రేమను మనకు చూపిస్తూ ఉంటారు, ఆయనకు మహిమను మనము చూడగలుగుతారు. సహోదరి సహోదరులారా,
మొదటి పదంలో సొలొమోను రాజు అంటున్నాడు, ఇదిగో దేవా, నువ్వు చాలా బలవంతుడు, చాలా శక్తి బలము కలిగిన వాడు, నీతివంతుడు, నీతితో నువ్వు న్యాయాన్ని నిర్ణయిస్తావని చెప్పేసి మరి సొలొమోను రాజు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర, అలాగే దేవుడు కొద్దిమందికి కొన్ని కొంచెం వారికి వారి పక్షాన కటువుగా కూడా ఉంటాడంట. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపింతువు, నీ శక్తిని తెలిసి నేను ధిక్కరించు వారిని నీవు దండింతువు. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క మహత్యాన్ని సందేహించు వారి ఆయన యొక్క బలాన్ని చూపిస్తారంట. చూపించడం అంటే వారు ఆ బలాన్ని తట్టుకోలేరు. ఉదాహరణకు ఫరో రాజు దేవుడిని ధిక్కరించాడు, దేవుడికి ఎదురుగా నిలబడ్డాడు, దేవుడిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఫరో రాజు ఏమయ్యాడు? తన సైన్యం అంతా కూడా నాశనమైపోయింది. వారు ఓడించబడ్డాడు. వారు ఆ యొక్క అర సముద్రంలో మునిగిపోయాడు. ఎందుకంటే దేవుని బలాన్ని తను సందేహించాడు, దేవునికి విరుద్ధంగా తను నిలబడ్డాడు కాబట్టి. అని అలా కాకుండా దేవుడికి బలాన్ని విశ్వసించిన మోషే ఏమయ్యాడు? అనేక లక్షల మందిని కానాను దేశానికి నడిపించే శక్తిని పొందుకున్నాడు మోషే. ఎందుకంటే దేవుని బలాన్ని తను విశ్వసించాడు కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులు, కాబట్టి మనము దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని నిర్ణయాలను మనము విశ్వసించాలి, నమ్మాలి. అని అనుగుణంగా మనం ఉంటే తప్పకుండా మనం కూడా దేవుడి యొక్క మహిమను చూడగలుగుతాము. ప్రియమైన సహోదరి సహోదరులు, కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో తప్పకుండా గడుపుతూ ఉండాలి. దేవుడి వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి, ధ్యానము చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం దేవుడిని అంటపెట్టుకున్నప్పుడు పౌలు గారు చెబుతూ ఉన్న విధముగా, ఇదిగో మనము నీరసంగా ఉన్నప్పుడు కూడా మన వరకంట ఆత్మ మూలుగుల ద్వారా దేవునికి మొరపెడుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవుని అంటిపెట్టుకున్నప్పుడు, దేవుడి ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేయకపోయినా దేవుని ఆత్మ మన నిమిత్తమై దేవుడికి మొరపెడుతూ ఉంటుంది. ఏమైనా సహోదరి సహోదరులు, కాబట్టి మరి ఈ విధంగా మనందరం కూడా మరి దేవుడు ఎప్పుడు కూడా మంచిని చేసేవాడు, చెడుని ఆయన చేయడం లేదు. కానీ చెడు అనేది మనలో నుండే బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చెడు అనేది రాకుండా మనము ప్రయాసపడుతూ ఉండాలి. అలాగే మన హృదయంలో ఎప్పుడు కూడా మంచి విత్తనాలనే మనము నాటుకుంటూ ఉండాలి. చెడు విత్తనాలు మనము నాటకూడదు మన హృదయంలో. అలాగే ఆ మంచి విత్తనాలు కూడా 30 60 100గా ఫలించే విధంగా మన జీవితాన్ని మనము కొనసాగించాలి. అలాగే ఎవరి పక్షాన కూడా మనము నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే నిర్ణయం తీసుకునే అధికారము, నీతి, న్యాయము అంతా కూడా దేవుడికి ఇవ్వడం తప్ప ఎవరికి కూడా నరులకు నిర్ణయం తీసుకునే అధికారం అనేది లేదు. అలాగే దేవుని సహోదరి సహోదర, మనము 30 60 నిరంతరంగా ఫలించాలి అంటే మనము దేవుడిని అంటిపెట్టుకుని ఉండాలి, దేవుడిని గడుపుతూ ఉండాలి. దేవుడు నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో, జాలితో, కరుణతో, దయతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనము ఆయనను గమనించి, గ్రహించి, ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనకు ఇష్టమైన విధంగా జీవించడానికి మనము ప్రయాసపడదాం. దేవుని వాక్యాన్ని విన్న అందరిని కుటుంబాలను ఎలవెల దేవుని ఆశీర్వదించి కాపాడుతురుగాక. ఆమేన్.